వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక మైల్ రాయి సెట్ చేయడానికి జగన్ గారు పాదయాత్రను సెట్ చేసుకున్నారట. అయితే ఆ వార్తల గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. సో జగన్ గారు మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రేమని పంచడానికి జనాల్లోకి వస్తున్నారటండి. పాదయాత్ర డేట్ కూడా ఫిక్స్ అయినట్టుగా వస్తున్న వార్తలు వెనుక వాస్తవాలు ఏంటి, లేకపోతే ఈసారి పాదయాత్ర ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు మనం మొదలుగా డేట్ ఫిక్స్ అయిందా, ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు, ఇన్ని కిలోమీటర్లు నడవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది, ఇవన్నిటికంటే కూడా ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కేవలం అధికారమేనా, లేకపోతే ఇంకేమన్నా వెనకమాల వేరే హిడెన్ ఎజెండా ఉందా అని ఆలోచిస్తే అధికారం మాత్రమే ఎజెండా కాదు జగన్మోహన్ రెడ్డిది. అతనికి ఒక హిడెన్ ఎజెండా ఉంది. అదేంటి అంటే కేంద్రంలో మోడీ గారి ప్రసన్న దృక్కులు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి అనేది అర్థమైంది రెడ్డి గారికి. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో ఆయనకి ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాల్సిందే అని మాట అన్నారు. రెండోది, వాళ్ళ భార్యకి సైతం, భారతీరెడ్డికి సైతం ఈడీ నుంచి నోటీసులు వచ్చినాయి. ఈ రెండు విషయాలు ఇప్పుడు కలవరపెడుతుంది. పైగా ఆయన ఈరోజు ఏదో ఒక జిమ్మిక్ చేసి, నాకు కూడా రేపు నేను ఈ పాదయాత్ర చేస్తే నాకు ఒక 4 సీట్లు వస్తాయి అని అన్యాపదేశంగా బీజేపీ పార్టీకి చెప్పదలుచుకుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైనా ఓటింగ్కి వెళ్ళింది అనుకోండి, ఓటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఓటేసేది ఎవరు? అనుకూలంగా ఓటేస్తుంది ఎవరు? ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి బాధ్యత ప్రకారం తెలుగుదేశం ఓటేస్తుంది. దానికి ఎవరేమీ కాదంటానికి లేదు. ఓపెన్ సీక్రెట్. జనసేన ఉంది, వేస్తుంది. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి బాధ్యత అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేస్తున్నాడు చెప్పండి? అవసరం ఉంటే తప్ప ఏడు కదా. వాళ్ళ అవసరం ఈయనకుంది, ఈయన అవసరం వాళ్ళకుంది. అందుకని ఇద్దరు కలిసి దొంది అన్నట్లు ఒకరి అవసరాలను వాళ్ళు పరిరక్షించుకుంటూ వాళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. సో బ్రిడ్జ్ కట్టాలి, మీరు రావడానికి మేము వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఉంది, ఆల్రెడీ ఉంది. వాళ్ళ మధ్యలో ఆ స్నేహం అనేది ఉంది. అవసరము స్నేహము మొత్తానికి బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జికి బయటలో వాడుతున్నాయని డౌట్ వచ్చింది అబ్బాయి గారికి. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. పైగా 2 జలకులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈయన నేనంటూ షూ వేసి నడిచాను అంటే నాకు ప్రజాదరణ ఉంటుంది, నాకు 4 సీట్లు వస్తాయి, నా సీట్లతో మీకు అవసరం రాకపోద్దా, అందుకని నా బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనకి అధికారం కంటే కూడా బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండటం కావాలి, శిక్ష పడకుండా ఉండాలి. ఇప్పుడు 2 సంవత్సరాల పైన శిక్ష పడింది అంటే ఏ కేసులోనైనా సరే, ఆర్థిక నేరాల ఇంకోట ఏ దేంట్లోనైనా శిక్ష పడింది అంటే వాళ్ళు రాజకీయంగా 10 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ 10 సంవత్సరాలంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు ఆయనకు వచ్చే సీట్లతోటి నాకు సీట్లు వస్తాయి అని భయపెడుతున్నాడు. ఒక నమ్మకం వాళ్ళకి కలిగించాలి అనేది ఈయన ఉద్దేశం. అందుకు ఈయన ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేశాడు. కనిపించిన వాళ్ళందరికీ ప్రేమను పంచటానికో, వాళ్ళ బుగ్గలు సవరించటానికో, నుదురుపైన ముద్దులు పెట్టడానికో, దానికోసం కాదు. కేవలం గెలవాలి అనే కోరిక కూడా లేదు. గెలవాలి అనే కోరికే ఉంటే గనక అసెంబ్లీకి వచ్చి అతడే ఒక సైన్యంలాగా ఒక్కడైనా సరే వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని నీళ్లు తాగిస్తాడు. అయ్యేవి చేయకోకుండా ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ రెస్ట్ అంతా దేనికి అయ్యా అంటే ఈ పాదయాత్ర కోసం. ఇప్పుడు ఆయన ఇల్లు
తాడేపల్లి ప్యాలెస్కి అసెంబ్లీ సమావేశాలకి ఎంత దూరం ఉందండి? నడిచి వచ్చినా వచ్చేయచ్చు. లేదు, మహానుభావులు కొంతమంది సైకిల్ వేసుకుని చట్టసభల్లోకి వెళ్ళిన మహానుభావులు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మరీ సైకిల్ అయితే బాగుండదని 2 వీలర్లు వేసుకెళ్తున్న మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది. అట్లా ఈయన ఆ రెండు కాకుండా నడిచి వచ్చినా తొందరగానే వచ్చేస్తాడు. ఇంకోటి పాదయాత్ర భాగంగానే రావచ్చు. కానీ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసలు ఎందుకు ప్రజల తరఫున మాట్లాడట్లేదు? నాకు 40% ఓటింగ్ ఉంది అంటున్నాడు. నిజమే, నీకు 40% ఓట్లు నిన్ను నమ్మేశారు. ఆ 40% మందికి నువ్వేమి న్యాయం చేస్తున్నావు? ఏమి చేయకుండా ఇవాళ నీ చాప కిందకి నీరు వస్తుంది అని అనిపించినప్పుడు, ఒకప్పుడేమో అధికారం కావాలనుకున్నప్పుడు, ఇప్పుడేమో అధికారం వస్తుంది అని చెప్పి ఒక ఏమంటారు, ఒక వర్తమానం పంపాలనే ఉద్దేశంతో నువ్వు ఇవాళ పాదయాత్రకు పూనుకున్నావు తప్పితే ప్రజల కోసం కాదు అనేది సుస్పష్టం. జగన్మోహన్ రెడ్డి గురించి అతని రాజకీయాల పరిణామాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా సింపుల్గా అర్థమవుతుంది ఈ సంగతి. కానీ జగన్ అభిమానులు ఎవరైతే జనాలు ఉన్నారో, జగనే దేవుడు, జగన్ రాకపోవడం వల్ల ఇదంతా జరిగింది, ఇప్పుడు జగన్ మాలో వస్తున్నాడు, నెక్స్ట్ టైం జగన్ 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 జగన్, ఏంటండి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? జనాలకి అంటే అర్థం కాలేదా, లేకపోతే ఆ ట్రాన్స్లో ఉన్నారా, లేకపోతే వీళ్ళు అలా మార్చారా? ఒకళ్ళు మార్చారు, ఒకళ్ళు మార్చలేదు అని కాదండి. ఇప్పుడు ఇవాళ 4 సార్లు నందిని పంది అంటే పంది అవుతుంది, పందిని నంది అంటే నంది అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న భజన బృందం ఆయనకి ఆ విధంగా జేజేలు కొడుతున్నారు అనుకోండి, ఆయన అది నమ్ముతాడు. ఆయన ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు కొంతమందిని బాగు చేశాడు, ప్రజలను బాగు చేయలేదు. కానీ తన పార్టీ వాళ్ళని, తన అనుయాయుల్ని కనీసంలో కనీసం సలహాదారుల మండలి అనేది ఒకటి పెట్టి ఆ సలహాదారులకి బోలెడు జీతాలు ఇచ్చి చాలా మందిని పోషించాడు ఆయన. అట్లా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఆయన వస్తే బాగుండు, హాయిగా హైదరాబాద్లో ఉండి అమరావతిలో శాలరీ డ్రా చేయొచ్చు అనుకున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన సలహాదారుల్లో 75% హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ జీతాలు తీసుకున్నారు, అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఆ అపార్ట్మెంట్లు అద్దెకిచ్చుకున్నారు. ఆ అపార్ట్మెంట్కి అద్దె ప్రభుత్వం కడుతుంది, దాన్ని మళ్ళీ రీరెంట్ చేసుకున్నారు కొంతమంది. వీళ్ళే ఓనర్స్ అన్నట్టు రెంట్కి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఓనర్కి రెంట్ గవర్నమెంట్ పే చేసింది, అదే ఓనర్కి వీళ్ళు బ్లాక్లో రెంట్ తీసుకుని రెంట్కి ఇచ్చుకున్నారు. వాహనాలు వాడుకున్నారా, జీతాలు తీసుకున్నారా, ప్రభుత్వ సలహాదారులు అని చెప్పి ఎన్ని రాయితీలు పొందారా? ఎందుకు తిరుపతికి ఎంతమంది వెళ్తా వాళ్ళ బృందాలను వేసుకెళ్ళలేదు? రోజా అన్నిసార్లు దేవుడి దగ్గరికి ఏం పని ఉంటుందండి రోజాకి? రోజా ఏమంటే ఎంతమంది వెళ్ళారు? మనశ్శాంతి కోసం కదా, మనశ్శాంతి కోసం వెళ్ళారు మేడం. ఆమె చుట్టూ వాళ్ళు, వాళ్ళకేం పోయింది? వాళ్ళు కూడా మనశ్శాంతి దొరుకుతుందని తీసుకెళ్లారు. అదొక స్కామ్ అని. కానీ మనశ్శాంతి లేకుండా పోయింది కదా పార్టీ పోయిన తర్వాత. అది వేరు విషయం. ముందైతే అప్పుడు 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్నారు కదా వాళ్ళు, 30 ఏళ్ళు సాగుద్ది అప్రతిహాతంగా మనకి అధికారం ఉంటుంది అనుకున్నారు. కాబట్టి అన్ని వెర్రిముర్రి వేషాలు వేశారు. లేదు 5 సంవత్సరాల తర్వాత మనం ఇంటికి వెళ్తాము అంటే అన్ని వెర్రిముర్రి వేషాలు వేసేవాళ్ళు కాదు. సరే, ఏది ఏమైనా ఇలా అధికారం కావాలనుకునే ఆకాంక్షించేవాళ్ళు, పోయినసారి మనకు అవకాశం దక్కలేదు, ఈసారైనా అవకాశం దక్కుతుంది అనే ఆశావహులు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు జగన్ నడిపిస్తారు. ఈ మొత్తానికి జగన్ నా ప్రజాదరణ అని చెప్పి ఢిల్లీ వాళ్ళ దగ్గర నాకు బలం ఉంది అని చెప్పి బలం చూపించుకుంటాడు. అందరూ దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. అంతకంటే మాట్లాడడానికి ఏం లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.